ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్య, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. మాతో ఉన్నవాడువు ప్రభువా, మాతో మాట్లాడే దేవుడు తండ్రి, మాతో మాట్లాడి ప్రభువా అయా మమ్మల్ని ప్రభువా నీ కొరకై ఈ లోకంలో సాక్షులుగా ఉంచి ప్రభువా మహిమ పొందమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ధూపము అంటే ఏంటండి? మీకు అందరికీ బాగా తెలుసు కదా. ధూపము అని అంటే పొగ అంటారు కదా, అందరికీ తెలిసిందే. ఎవరైనా ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారనుకో, ఆ చిన్న బిడ్డలకి ధూపం వేస్తూ సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు కదా. ధూపము వెయ్యాలి అని అంటే ఏం కావాలి? దావీదు ఒక మంచి చక్కని ప్రార్థన చేస్తాడండి. ఆ ప్రార్థన మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. రండి, కీర్తనల గ్రంథం 141వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుతున్నా. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గము అని అంటాడు ఇక్కడ. ఎంత చక్కని మాట కదా అంటున్నాడు. మళ్ళీ చదువుతాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరగా రమ్ము అంటాడు. నేను మొరపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవా నా దగ్గరికి త్వరగా రండి, నా ప్రార్థన వినటానికి, నా మొర వినటానికి త్వరగా రండి అని అంటాడు. ఇంకొక మాట అంటాడు, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గము. ప్రార్థనను దావీదు ఎలా మాట్లాడుతున్నాడంటే నా మాట అని అంటాడు. దేవుని మాట, మనిషి యొక్క మాట. ప్రార్థనను దేవునితో మాట్లాడటం అంటారు కదా. దేవునితో ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఏమని అర్థం? దేవునితో మాట్లాడటం అంటారు. అందుకని దావీదు అంటాడు, నా మాట చెవియొగ్గము అంటాడు. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు దావీదు. ఎలా ఉండాలంట? ప్రార్థన ధూపము వలె ఉండాలి అని అంటున్నాడు. ధూపము, ప్రార్థన ధూపములాగా ఉండాలి. ధూపము అంటే పొగ అనుకున్నాం కదా, అందరికీ మనకు తెలుసు. ఆ పొగ ఎట్లా వస్తుంది? ఇప్పుడు బయట కొంచెం చెత్త ఉందనుకో, చెత్తను కాలుస్తాం. చెత్తను కాల్చినప్పుడు ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ ధూపం బాగుంటుందా? దాన్ని కూడా ధూపం అని అంటారు, కానీ పొగ బాగుంటుంది. అది వాసన పీల్చుకోవడానికి కూడా బాగుండదు కదా. ఇప్పుడు పిల్లలకు మరి సాంబ్రాణి వేస్తారు, వేసినప్పుడు ఆ ధూపం ఎలా ఉంటుంది? అక్కడ మనము ఆ ధూపాన్ని పీల్చుకోవడానికి అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది కదా అని అనుకుంటారు కదా. అదే దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా ప్రార్థన ధూపము వలె నీకు అంగీకారముగా ఉండునుగాక. అంటే మనకు అది ఆ ధూపము ఇష్టమైనది, ఆ ధూపము చాలా ప్రీతిగా ఉండేటట్టుగా ఉండాలట ఆ ధూపం. సాంబ్రాణి వేస్తే ఎట్లా ఉంటుంది? లేకపోతే దాని మీద నిప్పుల మీద మిరపకాయ వేస్తే ఎలా ఉంటుంది కదా. మిరపకాయ వేస్తే మనము మన ముక్కులకు గుడ్డ అడ్డం పెట్టుకుంటాం, ఎందుకంటే ఘాటు వస్తుంది, అది అంత అంగీకారంగా ఉండదు కదా. అలాగే మనము సాంబ్రాణి వేస్తే నిప్పుల మీద అది మనం సువాసన మంచిగా ఉంది అనుకుంటాం. కాబట్టి దావీదు ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రార్థన ధూపము వలె నీకు అంగీకారముగా ఉండునుగాక అంటాడు. దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన, దేవునికి అంగీకారమైనటువంటి ఇష్టమైనటువంటి ప్రార్థన ధూపము, అలాంటి ధూపము వెయ్యాలి అని అంటున్నాడు దావీదు. హల్లెలూయా. అసలు ధూపం వేయాలంటే ఏముండాలి? అక్కడ సాంబ్రాణి వేయాలంటే దేని మీద వేస్తాం? నిప్పుల మీద వేస్తాం. ఆ నిప్పులు లేకపోతే సాంబ్రాణి అక్కడ వేసినా కూడా వేస్టే కదా, పొగ పైకి రాదు కదా. కాబట్టి నిప్పులు ఉంటేనే, ఆ నిప్పు ఉంటేనే మనం సాంబ్రాణి వేయగలం. అదే దేవుడు ఒక మాట అంటాడు. రండి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. దేవుని యొక్క మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది.
అగ్ని మీద సాంబ్రాణి వెయ్యాలి. అగ్ని మీద సాంబ్రాణి వేస్తే అది ధూపంలాగా పైకి ఎగురుతుంది. అవునండి, అగ్ని ఏంటిది? దేవుని యొక్క మాట. ఇప్పుడు దేవుని మాట అక్కడ పెట్టుకొని ఆ మాట మీద మనం ఏం వేయాలి? ప్రార్థన వేయాలి. అంతే కదా అక్కడ చెప్పేది దావీదు. నా ప్రార్థన ధూపము వలె అంటున్నాడు. ఆ ధూపము, ప్రార్థన అనే ధూపము రావాలి అంటే అక్కడ అగ్ని ఉండాలి. ఏం అగ్ని ఉండాలంటే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. అగ్ని అంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటను అక్కడ ఉంచాలి. దేవుని యొక్క వాక్కు అక్కడ ఉంచాలి. వాక్యము ఉంచాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యముతో మనము ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైన ప్రార్థన మనము చెయ్యాలి కదా. అలా చేస్తే దేవునికి అంగీకారముగా ఉంటుంది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అగ్ని లేకపోతే నువ్వు సాంబ్రాణి అంటే ప్రార్థన చేసి కూడా వ్యర్థమే. నీ లోపల దేవుని యొక్క మాట లేకుండా నువ్వు పెదవుల మీద ప్రార్థన చేయటం అనేది వ్యర్థమైనది అని దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రక్షింపబడినవారు, రక్షింపబడనివారు, ఇక్కడ తేడా చాలా చక్కగా కనిపిస్తుంది. కొంతమంది అందరూ ప్రార్థన చేస్తారు, ఏది అంగీకారమైంది, ఏది అంగీకారము కానిది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అగ్ని మీద వేస్తేనే సాంబ్రాణి ధూపము వస్తుంది, అది అంగీకారముగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. లేకపోతే అది అగ్ని లేకుండా సాంబ్రాణి నువ్వు ఎక్కడేసినా కూడా అది పొగ రాదు. ప్రార్థన అయితే వేస్తున్నావు కానీ అక్కడ ధూపంలాగా అగ్ని లేదు, అక్కడ దేవుని మాట లేదు, దేవుని చిత్తానుసారమైన బ్రతుకు లేదు, దేవుని మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుని రక్తంలో కడగబడలేదు. కనుక అలాంటి వారు చేసే ప్రార్థన ధూపము అది దేవుని దగ్గరికి పోదు అని ఇక్కడ మాట్లాడు. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంది, 13వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు అని. యెహోవా మా దేవుడు అని చెప్పాలి అంటే, దేవుడు వీళ్ళంతా నా జనులు అని చెప్పాలి అంటే అక్కడ ఏం కావాలంటే అక్కడ అంటున్నాడు, వెండిని తీసి శుద్ధి చేసినట్లు చేస్తాను వాళ్ళని అంటున్నాడు. వెండిని శుద్ధి చేసినట్లు చేస్తే, వాళ్ళని అట్లా చేస్తే వాళ్ళు నన్నేమంటారంటే మా యెహోవా అని అంటారు. మరి దేవుడు ఏమంటారంటే వీళ్ళంతా నా జనులు అని అంటారు. హల్లెలూయా. ఎవరైతే శుద్ధి చేయబడతారో, వెండిని శుద్ధి చేసినట్లుగా శుద్ధి చేయబడతారో వాళ్ళను దేవుడు నా జనులు అని పిలుస్తారు. ఆ జనులు దేవుణ్ణి మా దేవుడు, మా యెహోవా అని పిలుస్తారు. శుద్ధి చేయబడిన వారు మాత్రమే. దేంతో శుద్ధి చేయబడాలి? అగ్నితో శుద్ధి చేయబడాలి. అగ్ని ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, చెత్త ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది చెత్త అయితే కదా. కాబట్టి మనలో ఉన్న చెత్త, పాపము అనేటువంటి చెత్తను కాల్చివేయాలి. ఎప్పుడైతే అది కాల్చివేసి ప్రార్థన అని ధూపము వేస్తామో అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అక్కడ చెత్త అనే దానికి, పాపము అనేటువంటి చెత్తకు అగ్ని తగలకపోతే శుద్ధి కాదు. వెండిని శుద్ధి చేయటం ఎప్పుడని చూసారా? కంసాలి వాడి దగ్గరికి వెళ్తే వెండిని శుద్ధి చేయటం చిన్న గిన్నెలో ఏం చేస్తాడంటే ఆ బంగారాన్ని ఆ వెండిని వేసి ఏం చేస్తాడంటే చిన్న గిన్నెలో చిన్న ఫ్లేమ్ పెడతాడు. ఆ బ్లూ ఫ్లేమ్ వస్తూ ఉంటుంది, నేను చూసాను. ఈ బ్లూ ఫ్లేమ్లో ఏం చేస్తాడు, దాన్ని కరిగిస్తూ ఉంటాడు బంగారాన్ని. ఆ కరిగించి ఏం చేస్తాడంటే పైన వచ్చినదంతా మస్టంతా ఆ నురుగంతా తొలగించేస్తాడు. స్వచ్ఛమైనదిగా తన ఫేస్ దానిలో అట్లా చూస్తే దానిలో కనిపించేంత వరకు కూడా చిన్న ఫ్లేమ్లో దాన్ని వేడి చేస్తూ ఉంటాడు. అది తెల్లుతూ ఉంటుంది. అది తెల్లినప్పుడల్లా కూడా దానికి మస్ట్ అంతా పక్కకు వస్తుంది, దాన్ని తీసి పక్కకి వేసేస్తాడు. అవునండి, అంతగా దాన్ని శుద్ధి చేసినాక అప్పుడు స్వచ్ఛమైనటువంటి బంగారం మిగులుతుంది. అప్పుడు స్వచ్ఛమైనటువంటి దాన్ని తీసుకొని అప్పుడు వస్తువులు తయారు చేస్తాడు. అవునండి, బంగారం స్వచ్ఛమైన నీకు ఎట్లా వస్తుందో తెలుసా? అది కాల్చబడి మస్ట్ తీసేసిన తర్వాతే స్వచ్ఛమైన బంగారం నీ చెవులోకి, నీ మెళ్ళలోకి వచ్చింది. లేకపోతే అది కల్తీ అని చెప్తావు నువ్వు. నీకు తెలుసు అది కల్తీనా స్వచ్ఛమైందా అని, అంతే కదా. కాబట్టి ఇక్కడ జనులు
నా దేవుడని చెప్పుకోవాలంటే అది శుద్ధి చేయబడిందిగా ఉండాలి. అక్కడ అగ్ని పడాలి, మంట పడాలి, అక్కడ చిన్న ఫ్లేమ్ పడాలి. అవునండి, కొంతమందికి అలా చిన్న ఫ్లేమ్ పడితే అది మస్ట్ అంతా బయటకు వస్తుంది. మరి ఆ పెద్ద కొలిమి చూసారా, మరి మనము కత్తులు, మరి పెద్ద పెద్ద గొడ్డళ్ళు చెయ్యాలంటే అది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? చిన్న దాంట్లో అది వినుము పోయరు, ఎక్కడ వేస్తారంటే కొలిమిలో వేస్తారు. పెద్ద కొలిమి పెద్దది, అది కూడా చూసా. ఆ కొలిమిలో గాలి కొడుతూ ఉంటే అది పెద్ద మంట, ఫ్లేమ్ పెద్దగా ఎర్ర కణాలు వస్తుంది, కణకణాలు ఆడుతుంటే అక్కడ నిప్పులు, పెద్ద ఫ్లేమ్ వస్తుంది. ఆ యొక్క ఐరన్ దాంట్లోకేసి అన్నగా కాలిన తర్వాత ఇద్దరు ఒక ప్రక్క నిలబడుకొని వాళ్ళు అనుకున్న షేప్ వచ్చేంత వరకు కూడా ఏం చేస్తారో తెలుసా? పెద్ద పెద్ద సుత్తలు తీసుకొని దానిని కొడుతూ ఉంటారు. దాన్ని కొట్టి ఆ యొక్క సుత్తె దెబ్బలు తగులుతుండగా దాన్ని ఏం చేస్తారంటే మౌల్డ్ చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్న షేప్కి తీసుకొచ్చుకుంటారు. అవునండి, ఇక్కడ కంసాలి వాడు ఉన్నాడు, రెండవదిగా కొలిమివాడు కూడా ఉన్నాడు. ఇక్కడ కంసాలి వాడు వెండిని శుద్ధి చేస్తున్నాడు. రండి చూద్దాం, ఆ మాట కూడా మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాణి సబ్బు వంటివాడు అని అంటాడు. కొంతమందికి సూక్ష్మంగా వాక్యము విన్న వెంటనే వాళ్ళు వాక్యము ద్వారా ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్ని కడిగేసుకుంటారు. కొంతమందికి అలా కాదు. దేవుడు ఏం చేస్తాడంటే సుత్త పెట్టి కొట్టాలి. అందుకనే నా మాట అగ్ని వంటిది, నా మాట సుత్త వంటిది కాదా అంటాడు. పెద్ద పెద్ద సుత్తలు తీసుకొని బాగా కాల్చి, కొలిమిలో కాల్చి కొడితే అప్పుడు షేప్లోకి వస్తారు. అంటే ఏంటి? వాక్యము చేత ఖండన అనేటువంటిది ఉంటేనే వారు షేప్లోకి వస్తారు, వారు సరి చేయబడతారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వెండిని శుద్ధి చేసినట్లు మిమ్మల్ని శుద్ధి చేస్తారు. ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు కదా, అందుకని చెప్పిన వెంటనే వింటారు కదా. నేను వెండిని శుద్ధి చేసినట్లుగా నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను అంటాడు దేవుడు. మరి వెండిలాగా నువ్వు వాక్యము సూక్ష్మంగా చెప్తుంటే, దేవుడు గద్దిస్తుంటే దానికి లోబడుతున్నావా? లేకపోతే పెద్ద పెద్ద సుత్తమంటే, నా మాట సుత్తమంటే కదా, సుత్తిలాగా నేను ఖండించి బాగా నిన్ను కొడితే తప్ప, ఏదైనా ఒక శ్రమ ద్వారా, కష్టము ద్వారా, నష్టము ద్వారా కొడితే తప్ప నువ్వు మాట వినవా? ఎట్లా ఉంది? చాలామంది అనుకుంటారు, నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది నాకు అనుకుంటారు. ఎందుకు వచ్చిందంటే నువ్వు అట్లా కొడితే తప్ప నువ్వు మాట వింటల్లా, నువ్వు అట్లా కొడితే తప్ప ప్రార్థనకు రావట్లా, నువ్వు అట్లా కొడితే తప్ప నువ్వు మందిరానికి రావట్లా, నువ్వు అట్లా కష్టం వస్తే తప్ప పరిగెత్తి రావట్లా మందిరానికి, లేకపోతే మందిరం వదిలేస్తున్నావు, లేకపోతే ప్రార్థన వదిలేస్తావు, బైబిల్ వదిలేస్తావు. అందుకని దేవుడు కొన్నిసార్లు సుత్త తీసుకొని కొట్టాల్సి వస్తుంది. నిన్ను మౌల్డ్ చేయాలంటే, నిన్ను ఒక షేప్లో తేవాలి అంటే, తన దగ్గరికి తెచ్చుకోవాలంటే అలా అయిపోతుంది. కాబట్టి శుద్ధి చేయబడాలి, కొలిమిలో కాల్చబడి శుద్ధి చేయబడాలి. లేదా కంసాలి వాడు చేసినట్టుగా వెండిని శుద్ధి చేసినట్లుగా సూక్ష్మంగా దేవుడు కొన్నిసార్లు సూక్ష్మంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వెంటనే లోబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. లోబడిన వాళ్ళు పెద్ద ప్రవక్తలు అయిపోయినారు, పెద్ద పెద్ద సేవకులు అయిపోయినారు. మరి నీ జీవితంలో సూక్ష్మంగా దేవుడు మాట్లాడినప్పుడు లోబడుతున్నావా? దాన్ని దులిపేసుకొని వెళ్ళిపోతున్నావా? లేకపోతే పెద్ద పెద్ద కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు పరిగెత్తి దేవుని దగ్గరికి వస్తున్నావా? ఒకసారి పరీక్ష చేసుకో. నేను దేవుడు ఎలాగైతే తన దగ్గర ఉంచుకోవాలని, తనలాగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదానికి వారసుడు కాకుండా దూరంగా పరిగెత్తిపోతున్నావు నువ్వు దేవునికి. అందుకే నీ కష్టము, నష్టాలు నువ్వు పడాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు చేసి శుద్ధి చేయబడిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహు ధూప ద్రవ్యము ఇవ్వబడెను అనుంది. పరిశుద్ధులందరి ప్రార్థన. పరిశుద్ధులందరి ప్రార్థన అంటే పరిశుద్ధపరచబడినటువంటి వారు, శుద్ధి చేయబడినటువంటి వారు, అగ్నిలో కాల్చబడినటువంటి వారు. కాబట్టి ప్రార్థన అగ్ని మీద వేయబడిన ప్రార్థన, శుద్ధి చేయబడినటువంటి ఆ ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే ఆ బలిపీఠం మీద ఉంటుందంట. చూడండి 4వ వచనం చూడండి, అక్కడ 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ
పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. దేవుని సన్నిధిలో చేరుతుంది. అలాంటి శుద్ధి చేయబడినటువంటి ప్రార్థన ధూపము అని రాయబడింది ఇక్కడ చూడండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి ఆ పొగ పరిశుద్ధుల యొక్క ప్రార్థన అనేటువంటి ధూపము ఏమైపోతుందంటే దేవుని దగ్గరికి చేరినటువంటిది. కాదు, దేవుని దగ్గర చెవులో పడితేనే కదా, దేవుని దగ్గరికి వెళ్తేనే కదా మా ప్రార్థనకి జాబ్ వచ్చేది. లేకపోతే జాబ్ ఎలా వస్తుంది? దేవునికి వినపడకపోతే, నువ్వు అడిగేది దేవునికి వినపడకపోతే ఎలా దేవుడు జాబ్ ఇస్తాడు? ఎలా మనకు ఆ యొక్క అవసరత మనకు ఎలా తీరుతుంది? మన అవసరం తీరాలంటే, మనకు రోగాలు పోవాలంటే, లేకపోతే మనకి ఏదైనా అవసరం ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది జాబ్ కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, దేవునికి వినపడాలి కదా. నీ యొక్క ప్రార్థన ఏంటో, నువ్వు అడిగేది ఏంటో దేవునికి వినపడాలి కదా. ఆ వినపడాలి అంటే ఏం చేయాలి? అది శుద్ధి చేయబడాలి. ఆ ప్రార్థన శుద్ధి చేయబడాలి. ఆ ప్రార్థన ఎట్లా శుద్ధి చేయబడుతుంది? దేవుని మాట అనే అగ్ని అక్కడ ఉంచుకొని అప్పుడు ప్రార్థన అనే ధూపం దాని మీద వేస్తే అది అప్పుడు దేవుని దగ్గర వినపడితే వెంటనే జాబ్ వస్తుంది. నా ప్రార్థన జాబ్ రాలేదు, నేను చేసే ప్రార్థన దేవుడు వింటలేదు. ఎందుకు వినడు దేవుడు? నువ్వు చేసినా వింటాడు, నేను చేసినా వింటాడు. అందరికీ సమానమే దేవుడు. కాకపోతే ఏంటంటే మనం శుద్ధి చేయబడలేదు. నువ్వు శుద్ధి చేయబడుకుని ఉన్నావు. అది శుద్ధి చేయబడిన ఆ పరిస్థితులు, ఆ యొక్క సిచ్యువేషన్ను గుర్తించి నువ్వు శుద్ధి చేసుకుని ప్రార్థించి ఆ ప్రార్థన ధూపము వలె దేవుని దగ్గరికి ఆ సువర్ణ పాత్రలోనికి ఎగిరిపోతుంది. ఆయన చెవుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చెవులో పడితే ఆయన వింటే అప్పుడు వెంటనే జాబు మనకు వస్తుంది. అందుకేనండి చాలామంది ఎందుకు ప్రార్థన వినలేదు, నా ప్రార్థన వినలేదు అన్నానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ఎందుకు జాబ్ రాలేదు అంటే ఇదే కారణం. శుద్ధి చేయబడలేదు, శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. కాబట్టి శుద్ధి చేయబడినటువంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళుతుంది. కాబట్టి ఆయన మాట అగ్నిలాగా ఉంది. ఆ అగ్ని మీద ప్రార్థన అనే ధూపం వెయ్యాలి అనే విషయాన్ని దావీదు ఇక్కడ మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ ప్రార్థన ఎలా ఉంది? శుద్ధి చేయబడిన ప్రార్థనలాగా, అగ్ని మీద వేయబడిన ప్రార్థనలాగా ఉన్నదా? ఆ విధంగా ఉన్నదా? ఒకసారి పరీక్ష చేసుకో. మనం లేవికాండానికి వద్దాం. ఇప్పుడు శుద్ధి చేయబడినటువంటి ఆ యొక్క ప్రార్థన కదా వెళ్ళేది. ధూపము ఆయనకి అంగీకారంగా ఉండాలి కదా మన ప్రార్థన. అగ్ని అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మాట అగ్ని వంటిది అని చూస్తున్నాం కదా. ఇప్పుడు అగ్ని మీదే మనం ప్రార్థన వేయాలి. అంటే ఆ సాంబ్రాణి లాంటిది ప్రార్థన, మన ప్రార్థన దాని మీద వేయాలి. మరి ఇక్కడ అహరోను యాజకత్వం జరిగిస్తున్నప్పుడు తన కుమారులు నాదాబు అబీహులు అన్యాగ్నిని తీసుకొచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఎప్పుడైతే అన్యాగ్నిని ధూపం పట్టుకొని అక్కడ వచ్చారో, ఆ పాత్రను పట్టుకొని వచ్చారో వెంటనే చచ్చిపోయారు వాళ్ళు. ఏంటండి, యాజకుని కుటుంబంలో యాజకుని కుమారులు అన్యాగ్ని తేవటం ఏంటి? ఈ నిజంగా చాలా ఆశ్చర్యం కదా. ఆ మాట వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదా. యాజక కుటుంబంలో అన్యాజ్ఞ తీసుకురా. అన్యాజ్ఞ అంటే ఏంటి? అసలు అన్యాజ్ఞ అంటే ఏంటి? ఏదైనా మనం అర్పించాలంటే బలిపీఠము ఖచ్చితంగా ఉండాలి. అబ్రహాము కూడా బలిపీఠం కట్టాడు. చూడండి రండి, ఆదికాండం 12:8 చూస్తే, బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఎట్లా చేశాడండి ప్రార్థన? బలిపీఠమును కట్టి అని రాయబడింది. అవునండి, మనం బలిపీఠాలు కట్టుకోవాలి. ప్రార్థన బలిపీఠాలు మనం కట్టుకోవాలి. 5 నిమిషాలు కాదు. ఒక ఇటుక పిల్ల పెడితే అది బలిపీఠం కాదు. లేకపోతే అంత సిమెంట్ తెచ్చి అక్కడ పోసుకుంటే అది ఇల్లు కాదు అక్కడ. కాబట్టి బలిపీఠం అనేది కట్టాలంటే కొంచెం హైట్ ఉంటుంది. మనము దేవుని దగ్గర మనము కొంచెం లోతైన అనుభూతిలోనికి మనం రావాలి. బలిపీఠము కట్టుకున్న తర్వాతనే దాని మీద అగ్ని వేస్తారు. ఆ అగ్ని ఎప్పుడు కూడా మండుచుండాలని దేవుడు అక్కడ మనకు లేవికాండంలో మనకు చాలా స్పష్టంగా రాయబడింది. లేవికాండం 6:13 చూస్తే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అన్న మాట అక్కడ చదువుతాం. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఉంటుందండి, అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఎప్పుడైనా నువ్వు ధూపము వేయాలి అనంటే అగ్నిని ఎక్కడి నుంచి తేవాలంటే వారు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ ధూపం వేయాలి. అయితే వీళ్ళ అబీహు నాదాబు వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకురాకుండా వేరే అగ్నిని తీసుకొచ్చి అక్కడ వేశారు. అది దేవుని కోపం వచ్చిందనమాట. ఎప్పుడైనా దేవుని దగ్గర మన ప్రార్థన అంగీకారంగా ఉండాలి అంటే వాక్యముతో కూడినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. మారు మనస్సు కలిగినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. వేరే అగ్ని వెయ్యకూడదు. అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని మాత్రమే తీసుకొచ్చి
ఆ అగ్ని మీద ధూపద్రవ్యములు వెయ్యాలి, దాని మీద వెయ్యాలి. అప్పుడే దేవునికి ఇష్టమైన అంగీకారమైనటువంటి ధూపద్రవ్యముగా అది ఉంటుంది అని పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదట బలిపీఠం కట్టుకోవాలి. బలిపీఠం మీద ఏముండాలి? అగ్ని ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. మన హృదయం కట్టబడాలి, దేవుని కోసం కట్టబడాలి. ఆ కట్టబడినటువంటి ఆ బలిపీఠం మీద ప్రార్థన అనేటువంటి ధూపాన్ని వేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. రండి మనం ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందాం. అన్యాగ్ని అంటే ఏంటి అని అంటే, ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు అంటాడు. ఏంటి వేరే గొర్రెలు ఏంటివి అని అంటే, దేవుని నమ్మనటువంటి బిడ్డలు, దేవుని నమ్మనటువంటి బిడ్డలు. అవునండి, ఈ ధూపము చేత మనము ఏం చేయొచ్చు అంటే నశించిపోతున్నటువంటి వారిని కూడా మనము రక్షించవచ్చు. ఈ ప్రార్థన ద్వారా నశించిపోతున్నటువంటి వారిని రక్షించేటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఓసారి ఇశ్రాయేలులు మోషే అహరోనుల మీద సణుగుతున్నప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, మోషే నువ్వు ప్రక్కకు తొలుగు, ఫస్ట్ వాళ్ళందరినీ దహించి వేస్తాను, నశింపజేస్తాను అంటాడు. ప్రభువా ఏంటి అంత మాట అంటావేంటి, నువ్వు అట్లా చేయొద్దు ప్రభు, ఐగుప్తు నుంచి నువ్వు నడిపించావు కదా, అట్లా చేయొద్దు ప్రభు అని అడ్డం పడతాడు. అప్పుడు అహరోనుకి చెప్తాడు, అహరోను నువ్వు త్వరగా వెళ్ళి మరి ధూపద్రవ్యాన్ని తీసుకొని బలిపీఠం మీద ఉన్న అగ్నిని ధూపద్రవ్యంలోకి వేసుకొని అది తీసుకొని వెంటనే ఆ ప్రజలకు దేవునికి మధ్యలో నిలబడిపో, తెగులు ప్రారంభమవుతుంది, దేవునికి కోపం వచ్చింది, ఆ కోపం చల్లార్చాలంటే మనం ధూపం వేయాలి, వెళ్ళు పరిగెత్తు అంటాడు మోషే. అప్పుడు అహరోను ఏం చేస్తాడు తెలుసా? రెండు చదువుతా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనం చూస్తే, అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి అంటాడు. బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా పరిగెత్తి, ఆ మాట చెప్పిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఆ ధూపద్రవ్యాన్ని అగ్ని బలిపీఠం మీద అగ్నిని తీసుకుని ధూపద్రవ్యం వేసుకొని చేతపట్టి పరిగెత్తిపోయి ఎక్కడ నిలబడి చూడండి, అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలబడగా తెగులు ఆగెను అని రాయబడింది. అవునండి, తెగులు ఆగిపోవాలి అంటే చచ్చిన వారి మధ్య దేవుని మధ్యలో నిలబడాలి. ఏంటి చచ్చిన వారు? అపరాధముల చేతన పాపముల చేతన చచ్చిన వారే ఉండగా అని మనం ఎఫ్ఎస్సీ పత్రికలో చూస్తాం. కాబట్టి చచ్చిన వారు, ఆత్మలో చచ్చిపోయిన వారు, ఆత్మలో రక్షణ లేనటువంటి వాళ్ళకి దేవునికి మధ్యలో ప్రభువా వారిని రక్షించినైనా, వారిని రక్షించి ప్రార్థన, నీ లోపల ఉన్నటువంటి వాక్యానుసారమైన ప్రార్థన నీకు ఉన్నట్లయితే అనేక మంది రక్షింపబడతారు. మరి వాళ్ళు అలా చేసినప్పుడు, అహరోను చేసినప్పుడు అక్కడ ఏమైపోయిందండి? తెగులు ఆగిపోయింది, చచ్చిపోవటం ఆగిపోయారు. నీ జీవితంలో అలాంటి ప్రార్థన ఉన్నదా? వాక్యం అంటే అగ్ని మీద నీ ప్రార్థన వేస్తున్నావా? లేకపోతే ఊరికే నామినల్గా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదండి. అలాగే మనం చూసినట్లయితే ధూపము అనంటే రెండవదిగా మనం చూడొచ్చు ఆరాధన. ఆరాధన ధూపం అంటే పైకి ఎక్కుతుంది కండి, అందరికీ సువాసన వస్తుంది, ఇంటి వారందరికీ సువాసన వస్తుంది కదా. ఆ ప్రార్థన ఒకటైతే, రెండవదిగా ఏంటంటే మరి ఆరాధనగా దేవుడు నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనం యోహాను చదువుతాం. కాబట్టి ఆరాధన, స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందండి? దేవుడు ఎంత ఇష్టమో స్తుతి ఆరాధన మీద నేను ఆసీనుడు అవుతాను అని అంటాడు దేవుడు. చూడండి, ఒకసారి మనము కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని అంటున్నాడు. అక్కడే 50వ అధ్యాయం 23వ వచనం చూస్తే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును అంటాడు. ఇప్పుడు 22:3లో నేను ఇశ్రాయేలులకు స్తుతుల మీద ఆసీనుడైన, నువ్వు స్తుతి ఆరాధన చేస్తే నీ దగ్గరకు వచ్చి ఒక సింహాసనం లాగా దాన్ని చేసుకొని అక్కడ కూర్చోవాలని ఇష్టపడతాడు. నీ ధూపము దేవుని దగ్గరికి వెళ్తే ఆ స్తుతి ఆరాధన ఎంత ఇష్టమో. పౌలు స్త్రీలు జైల్లో వాళ్ళు స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆ జైలు పునాదులు అదిరిపోయినాయి. స్తుతి ఆరాధన చేసినప్పుడు అవునండి ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఎరుకో అట్లాంటి గొప్ప ఆరాధన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి కదా. మనం స్తుతి ఆరాధన చేసేటువంటి బిడ్డలంగా ఉండాలి. ప్రార్థన ధూపము, స్తుతి ఆరాధన ధూపము
ఎప్పుడు కూడా విశ్వాసుల జీవితంలో ఎడతెగక ఆరిపోకుండా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నీ జీవితంలో కూడా ఒకవేళ లేకపోతే, ప్రార్థన ఉంది స్తుతి ఆరాధన లేకపోయినా, స్తుతి ఆరాధన ఉండి ప్రార్థన లేకపోయినా అవి రెండు వేస్టే. రెండు ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి. అవి రెండు కలిగి ఉండటానికి నీకోసం నేను ప్రార్థన చేయనా నాతో ఏకీభవించు. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మీరు వినిపించిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీరు మమ్మల్ని రక్షణలోనికి తీసుకొచ్చారు, మీ రక్షణ మారు మనసు ఇచ్చారు ప్రభా. అయితే మేము చేసే ప్రతి ప్రార్థన, స్తుతి ఆరాధన మీ యొక్క ప్రభా సన్నిధికి చేరునట్లుగా ప్రభా శుద్ధి చేయబడినటువంటి ప్రార్థన ఆరాధన చేయుటకు ప్రభా చూస్తున్న మా బిడ్డలందరికీ మీరు దయచేయండి. అలాంటి శుద్ధి చేయబడిన జీవితాలు వీరికి దయచేయండి. వారి ఇంటిలో రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. సహాయం చేసి నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.